హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం రాఘవేంద్ర మోటార్స్ దగ్గర అయితే ఉన్నాము. సో కర్మన్ఘట్లో ఉంది. ఇక్కడ ఏంటంటే అప్కమింగ్ 3 months లో ఓ మంచి ఆఫర్ అనేది రన్ అవబోతుంది. సో ఇక్కడ స్పెషల్గా మనకి మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ అని చెప్పేసి ఒక ఆఫర్ నడుస్తుంది. అసలు ఈ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ ఏంటి, దీని ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది అనేసి మనతో పాటు సార్ ఉన్నారు, లోపల వెళ్ళి మాట్లాడేద్దాం రండి. హలో అండి. యా, యాక్చువల్గా మీ మోటార్స్ గురించి నేను చాలా విన్నాను. థ్యాంక్ యూ. మరి కార్బన్ క్లీనింగ్ అంటే ఏంటండి? చాలా కొత్తగా ఉన్న పేరు. డీజిల్ వెహికల్ కి మేడం 1 lakh తిరిగిన తర్వాత వెహికల్స్ కార్బన్ ఫామ్ అయిపోతుంది కంప్లీట్ గా. కార్బన్ ఫామ్ అవ్వడం వల్ల పికప్ లో ఇష్యూ ఉంటుంది, మైలేజ్ లో ఇష్యూ ఉంటుంది, స్మోక్, హెవీ స్మోక్, బ్లాక్ స్మోక్ వస్తుంది. సో చాలా మంది కస్టమర్స్ కి ఏంటంటే ఈ స్మోక్ వస్తుంది అంటే ఇంజన్ పాడైపోయింది అనుకుంటారు, తెలియక చాలా మందికి బేసిక్ నాలెడ్జ్ లేక. స్మోక్ వస్తుంది అంటే ఇంజన్ పోయిందని చెప్పి వెహికల్ అమ్మేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. కానీ కార్బన్ ఫామ్ అయి ఎయిర్ సర్క్యులేషన్ కరెక్ట్ గా అవ్వకపోవడం వల్ల కంప్లీట్ బ్లాక్ స్మోక్ వస్తుంది, పికప్ డిఫరెన్స్ వస్తుంది, మైలేజ్ పడిపోతుంది. సో 1 lakh తిరిగిన వెహికల్స్ కి కార్బన్ క్లీనింగ్ కంపల్సరీ అవసరం. దీంతో పాటు మనం పొల్యూషన్ కూడా కంట్రోల్లో తేవగలుగుతాం. 1 lakh తిరిగిన ఎవ్రీ వెహికల్, ఓన్లీ డీజిల్, పెట్రోల్ కాదండి. పెట్రోల్ లో చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి, క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ డీజిల్ వెహికల్ లో చేసుకోవాల్సి వస్తుంది. మన దగ్గర వెహికల్ ఉందా? ఈ రోజు మీకు వర్ణ వెహికల్ కార్బన్ క్లీనింగ్ నడుస్తుంది, అది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేరే కస్టమర్స్ కూడా ఉన్నారు, వీడియో తీసుకుంటాం. ఓకే మేడం. ఇప్పుడు మన దగ్గరికి కల్వకుర్తి నుంచి అన్న వాళ్ళు కార్ సర్వీస్ కి వచ్చారు. కల్వకుర్తి నుంచి ఎవ్రీ టైం మన దగ్గరికి వస్తారు. 7 to 8 years నుంచి మన దగ్గర సర్వీస్ చేయిస్తారు. చూడొచ్చు, మీరు కూడా కనుక్కోండి ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది. అన్న హాయ్, మైక్ పెట్టుకోండి కొంచెం. హలో అండి. నమస్తే మేడం. సో కల్వకుర్తి నుంచి అంటే యాక్చువల్ తెలుసుకోవాలనుకున్నా, ఎందుకు మాకు ఇక్కడికి వెళ్ళి కల్వకుర్తి ఒక 90 kilometers ఉంటుంది. అవును, నేను 7 to 8 years కాబట్టి చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది. ఎప్పుడు ఎన్ని టైం ఫోన్ చేసినా మాకు చెప్తాడు, సజెషన్ చెప్తాడు. అలా ఇది చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా చెప్పేస్తుంటాడు. మా తరపుకి వెళ్ళి కూడా ఒక 20 vehicles మా ఫ్రెండ్స్ అందరు వస్తుంటాయి అనమాట ఇక్కడికి. మాకు రాగానే ఎంత పిల్లలు కానీ తను కానీ ఎనీ టైం ఇప్పటి వరకు ఎప్పుడు మాకు సండే ఉన్నా నైట్ ఉన్నా సరే, మన లాస్ట్ మంత్ 10:30కి ప్రాబ్లం వస్తే పిల్లని తోలిచ్చి బ్యాటరీ తోలిచ్చి మాకు మంచి సర్వీస్ చేసి నైట్ 10:30కి ఫ్రీ సర్వీస్. తక్కువ తీసుకుంటాడు. ఐటమ్స్ కూడా బయటికి వెళ్ళి మాతోనే తెప్పిస్తాడు. కొందరు ఏం చేస్తారంటే ఐల్స్ గిల్స్ వాళ్ళది పోస్తారు, రేట్ ఎక్కువ తీసుకుంటారు. కానీ ఎట్లా ఉండదు, మంచి ఐటమ్ తెప్పిస్తాడు, మంచి తీసుకుంటాడు, తక్కువ రేట్ చేస్తాడు. సాటిస్ఫై అని అడగాల్సిన అవసరం లేదు, చాలా మంచి రియల్ చెప్తున్నాను నేను. నా దాంట్లో వాట్సాప్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే 7 to 8 years అంటేనే ఇక్కడ నేను సాటిస్ఫై అని అడగాల్సిన లేదు. 2000 rupees ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వస్తాం. ఎందుకంటే తన దగ్గర తక్కువ రేట్ ఉంటది, మంచిగా చేస్తాడు. రెస్పాన్స్ ఎక్సలెంట్ ఉంటది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో మన దగ్గర ఏమేమి వర్క్స్ నడుస్తుంది? సో మీకు మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ గురించి చెప్పాం కదా. మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ లో అసలు ఏంటి, ఏమేమి చేస్తారు అనేది మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వర్ణ వెహికల్ అండి. మా కస్టమర్ ఆల్రెడీ 1 day బిఫోరే బుక్ చేసుకొని వచ్చారు. సో ఈ వర్ణకి మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ వర్క్ చేస్తున్నాం. అయితే కస్టమర్ వచ్చింది కార్బన్ క్లీనింగ్ కోసం వచ్చారు. సో దీంట్లో ఎక్స్ట్రా కంప్లైంట్స్ ఏంటి, గేర్ ఒకటి కంప్లైంట్ ఉండే, బ్రేక్స్ ఒకటి కంప్లైంట్ ఉండే. సో కస్టమర్ మాకు చెప్పకుండా మేము పాయింట్అవుట్ చేసి గేర్ కంప్లైంట్ సాల్వ్ చేసాము, బ్రేక్ కంప్లైంట్ సాల్వ్ చేసాము. సో కార్బన్ క్లీనింగ్ ఇప్పుడు స్టార్ట్ చేసాం. మార్నింగ్ నుంచి అదే వర్క్ అయ్యింది అనమాట. సో కార్బన్ క్లీనింగ్ లో ఏమేమి వర్క్ చేస్తారని చాలా మంది కస్టమర్స్ కి డౌట్ ఉంటుంది. ఎందుకు చేయాలి కార్బన్ క్లీనింగ్, దాంతో యూజ్ ఏంటి అని. సో 1 lakh వెహికల్ తిరిగిన వెహికల్స్ కి కార్బన్ కంపల్సరీ ఫామ్ అయిపోతుంది. డీజిల్ వెహికల్, ఓన్లీ పెట్రోల్ వెహికల్ కాదు, డీజిల్ వెహికల్. సో ఈ 1 lakh తిరిగిన వెహికల్స్ కార్బన్ క్లీనింగ్ చేయించుకుంటే పొల్యూషన్ కంట్రోల్లో ఉంటుంది, మైలేజ్, పికప్, బ్లాక్ స్మోక్ కూడా కంట్రోల్ అవుతుంది. డీజిల్స్ కి కార్బన్ ఫామ్ అవుతుంది. సో ఎక్కడెక్కడ ఫామ్ అవుతుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. ఎయిర్ మాస్ సెన్సార్ అండి. ఎయిర్ మాస్ సెన్సార్ లో మొత్తం మీకు చూడండి ఎట్లా జామ్ అయిపోయిందో. మొత్తం ఎయిర్ మాస్ సెన్సార్, ఓకేనా? ఎయిర్ మాస్ సెన్సార్ ఇది. సో ఇది కూడా మేము క్లీన్ చేస్తాము. మ్యానిఫోల్డ్ సెన్సార్, ఇది కూడా క్లీన్ చేస్తాము. ఓకే, ఇది వచ్చేసి మ్యానిఫోల్డ్ అండి, ఇన్లెట్ మ్యానిఫోల్డ్. చూడండి ఒకసారి కార్బన్ ఎంత ఫామ్ అయిపోయిందో, మొత్తం కార్బన్ కంప్లీట్ ఫామ్ అయిపోయింది. సో ఈ కార్బన్ అంతా మేము మాన్యువల్గా ఓపెన్ చేసి కార్బన్ని మొత్తం రిమూవ్ చేయడం వల్ల వెహికల్ పికప్, మైలేజ్, బ్లాక్ స్మోక్ ఇవన్నీ మీకు బెనిఫిట్స్. సో అట్లనే మనం పొల్యూషన్ కూడా కంట్రోల్లో తేగలుగుతాం. సో చూడండి ఇంటర్ కూలర్ అంటారు దీన్ని. ఇంటర్ కూలర్లో కూడా చూడండి మొత్తం మీకు ఆయిల్ ఎంతగానో జామ్ అయిపోయి ఉంటుందో, మొత్తం బ్లాక్ అయిపోయింది. చూడండి ఇప్పుడు మీరు దీంట్లో కొత్త డీజిల్ వేసాం కస్టమర్ ముందే, చూడండి ఎట్లా అయిందో. అంటే ఇంత కార్బన్ ఫామ్ అయిపోయి ఉంటుంది. చూడండి ఈజీఆర్ అంటారు దీన్ని.
ఈజీగా చూడండి, హోల్స్ ఎట్లా బ్లాక్ అయిపోయాయి, కంప్లీట్ హోల్స్ బ్లాక్ అయిపోయాయి చూడండి. అయ్యో కంప్లీట్ హోల్స్ బ్లాక్ అయిపోయాయి, మొత్తం ఇదే. అయ్యో చూడండి, ఒకటి ఈజీఆర్ లైన్స్, ఈజీఆర్ సెన్సర్, ఇంటర్ కూలర్, మ్యానిఫోల్డ్, ఎయిర్ మాస్ సెన్సరు, టోటల్ బాడీ, మ్యానిఫోల్డ్ సెన్సరు, ఇంటర్ కూలర్ లైన్స్, ఎయిర్ లైన్స్ అన్నీ ఓపెన్ చేస్తామండి. అన్నీ ఓపెన్ చేసి మాన్యువల్గా నీట్గా కార్బన్ క్లీనింగ్ చేస్తాం. ఇప్పుడు ఇది చూడండి, ఈజీఆర్ వాల్ అంటారు దీన్ని, మొత్తం ఎట్లా జామ్ అయిపోయింది చూడండి. డీజిల్తో నీట్గా మేము మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేస్తున్నాం. ఇవి చేసుకోవడం వల్ల కస్టమర్స్కి 3 బెనిఫిట్స్: మైలేజ్, పికప్, బ్లాక్ స్మోక్. దీంతో పాటు మనం పొల్యూషన్ కూడా మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. అదే దీనికి 1 డే టైం అండి, కంప్లీట్ 1 డే టైం తీసుకుంటున్నాము. కస్టమర్ వచ్చే ముందు బుక్ చేసుకొని రావాలి. అంటే వర్క్ షెడ్యూల్ ఇక్కడ చూసుకోవాలి కదండి, ఇది మేజర్ వర్క్. ఇప్పుడు ఎట్లా ఉంటుంది మేడం అంటే, మనం ఒక వర్క్ లో ఉంటాము, కస్టమర్ వచ్చి మళ్ళీ వెయిట్ చేయలేరు కదా, మనం బుక్ చేసుకొని వస్తే రాగానే మనం అటెండ్ చేసుకోవచ్చు. అట్లా ఇది ఆల్రెడీ మనకు ఫోన్ చేసుకొని వచ్చారు కస్టమర్, నీట్ గా దగ్గరుండి చేయిస్తున్నాం. కస్టమర్ కూడా ఇక్కడే ఉన్నాడు, మీరు రివ్యూ తీసుకోవచ్చు. మేడం ఇప్పుడు దీన్ని కార్బన్ క్లీనింగ్ చేస్తున్నాం అని చెప్పాం కదా, కస్టమర్ కూడా ఉన్నారు. కస్టమర్ని అడగండి మేము ఎలా రెస్పాండ్ అయ్యాము, వర్క్ ఎలా చేస్తున్నాము, కస్టమర్ వచ్చిన తర్వాత ఏం వర్క్స్ ఉండే, మేము ఏమేమి ఎక్స్ట్రా ఉన్నాయని చెప్పాము, చేసి ఇచ్చాము కూడా కొన్ని కంప్లైంట్స్. సార్ని అడగండి సార్ ఒకసారి. హలో సార్. హాయ్ అండి. సో ఎలా అంటే మీకు కార్బన్ క్లీనింగ్ చేసుకోవాలంటే మీ వెహికల్ లో స్మోక్ అలాంటిది ఏమన్నా కంప్లైంట్స్ రేజ్ అయ్యా? యాక్చువల్గా బ్లాక్ స్మోక్ అనేది ఉంది బాగా, అందుకని చెప్పి నేను బుక్ చేసుకునే వాళ్ళు రామంటే వాళ్ళు వచ్చాము. వచ్చిన తర్వాత మార్నింగ్ ఫస్ట్ ట్రయల్ రైడ్కి వెళ్ళాము. నేను వెళ్ళిన తర్వాత క్లచ్ ఒక ఇష్యూ ఉంది, గేర్ ఒక ఇష్యూ ఉంది అని చెప్పి బ్రేక్స్ ఇష్యూ ఉన్నాయి అన్నారు. అవన్నీ చేశారు. మాన్యువల్ క్లీనింగ్ అండర్ ప్రోగ్రెస్. ఓకే, సో సాటిస్ఫైడా? 100%. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో మరి కార్బన్ క్లీనింగ్ ఆఫర్స్ ఎలా అండి? యాక్చువల్లీ ఇప్పటి వరకు మేడం మేము కార్బన్ క్లీనింగ్ కి 1 వెహికల్ అంటే చిన్న వెహికల్ కి 6,000 చార్జ్ చేస్తున్నాము. పెద్ద వెహికల్స్ కి 8,000. అంటే పెద్ద వెహికల్ స్కార్పియో కావచ్చు, జైలో కావచ్చు, ఇట్లా పెద్ద వెహికల్స్ ఇన్నోవా క్రిస్టా, ఇట్లా ఇన్నోవాలు ఇవన్నీ ఉన్నాయి కదా పెద్ద వెహికల్, దీనికి 8,000 చార్జ్ చేస్తున్నాం. సో మేము ఈ జనవరి 1 నుంచి 3 months ఆఫర్ పెడదాం అనుకుంటున్నాం. 3 months ఏంటి అంటే 6,000 లో కొన్ని బెనిఫిట్స్ ఇస్తున్నాం. ఏంటిదండి అవి? ఈ కార్బన్ క్లీనింగ్ చేసేటప్పుడు కూలెంట్ రిమూవ్ చేయాల్సి వస్తుంది. కూలెంట్ రిమూవ్ చేయాల్సి వస్తుంది. కూలెంట్ ఒకటి, వాషింగ్ ఒకటి, కార్ స్కానింగ్ ఒకటి. అంటే ఈ 3 కలిపితే 1,500 రూపాయలు అవుతాయి మీకు. వాషింగ్ ఒక 500, స్కానింగ్ ఒక 500, కూలెంట్ ఒక 600, అంటే 1,600 అవుతుంది. ఈ 1,600 బెనిఫిట్స్ ఈ 6,000 లోనే మీకు చేసిద్దామని కార్బన్ క్లీనింగ్ లోనే కూలెంట్, వాషింగ్, స్కానింగ్ జనవరి అంటే 1st బంద్ ఉంటుంది మాది. 2nd నుండి 3 months అంటే మార్చి వరకు ఆఫర్ పెడుతున్నామండి. ఎవరు వచ్చినా మాకు బుక్ చేసుకొని రావాలి, కంపల్సరీ బుకింగ్స్ అవసరం. అట్లా సో చూసారు కదా మాన్యువల్ కార్బన్ క్లీనింగ్. సో దీనివల్ల మన వెహికల్ సేఫ్గా ఉంటుంది అండ్ అలానే దానివల్ల వచ్చే ఆ స్మోక్ ఏదైతే ఉంటుందో మన ఎన్విరాన్మెంట్ కూడా సేఫ్గా ఉంటుంది. సో వెహికల్ నడుపుతున్నామంటే డెఫినెట్గా ఎన్విరాన్మెంట్గా సేఫ్గా ఉండాలి కదా. సో మీకు కనుక ఇలాంటి కార్బన్ క్లీనింగ్ అండ్ వెహికల్కి రిలేటెడ్గా ఏదైనా సరే వర్క్ ఉంటే మెకానిక్ ప్రాబ్లమ్గా, సో ఇక్కడ మన రాఘవేంద్ర మోటార్స్ డెఫినెట్గా మీకు ఒకవేళ యూజ్ అవుతుంది అనుకుంటే 1 day బిఫోరే మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద నెంబర్ అయితే ఇస్తున్నాం. సో పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. సో మన రాఘవేంద్ర మోటార్స్ వాళ్ళది డెంటింగ్ పెయింటింగ్ బ్రాంచ్ ఇంకొకటి ఉంది. సో ఇక్కడ ఏంటంటే అప్కమింగ్ 3 months లో మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. మరి ఆఫర్స్ ఏంటి, అసలు డెంటింగ్ పెయింటింగ్ ఎంత ఖర్చు అవుతుంది, వీటన్నిటి గురించి పూర్తి వివరణ తెలుసుకుందాం రండి. సో మనతో పాటు ఇక్కడ రఘువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడి ఇక్కడ ఆఫర్స్ ఏంటి, ప్రైసెస్ ఏంటి అన్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ మేడం. యా సార్, మనకి కార్కి వచ్చేసి చాలా మందికి డౌట్స్ ఉంటాయి, డెంటింగ్ పెయింటింగ్ అసలు ప్రైస్ ఎంత ఉంటుంది. మన దగ్గర ఆఫర్స్ కూడా ఉన్నాయన్నారు, అసలు ఏ విధంగా ఉంటాయి ఏంటి? న్యూ ఇయర్ ప్లాన్ చేస్తున్నాం మేడం. ఓకే. 2026 నుంచి జనవరి 1st నుంచి మెటల్ ఐటమ్స్ డెంటింగ్ పెయింటింగ్ ఆఫర్ వచ్చేసి 4,200. ఓ సూపర్. అది ఫైబర్ బంపర్స్ ఉంటాయి కదా, అది 2,800. ఓకే. ఇప్పుడు 3 months జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఓకే, 3 months వరకు ఆఫర్ ప్లాన్ చేస్తున్నాం. ఓకే. అయితే మన దగ్గర ఏమైనా వెహికల్ ఉందా సార్? లైవ్ ఉంది, ఇప్పుడు లైవ్ లో ఇది నడుస్తున్నది చూడండి ఒకసారి. ఓకే. ఇది మెటల్ డెంటింగ్ అండ్ పెయింటింగ్. డెంటింగ్ అయిపోయింది, పెయింటింగ్ వరకు నడుస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ బంపర్ కూడా నడుస్తుంది, చూడొచ్చు మీరు ఒకసారి. ఇది ఫైబర్ వర్క్.
సో ఇది ఫైబర్ సార్? ఇది ఫైబర్, ఇది మొత్తం ఫైబర్ వస్తుంది. ఫ్రంట్ లో ఇది ఫైబర్ ది, ఫైబర్, ఇది మెటల్ ఉంటది. ఓకే. బ్యాక్ లో మనం వేస్తుంది మెటల్. ఓకే. సో దీని కాస్ట్ ఎంత అన్నారు సార్? 2800 ఆఫర్ ప్రైస్. అచ్చా. జనవరి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సరే, మొత్తం ఓవరాల్ గా ఒక కార్ కి మనం ఏదైనా మొత్తం పెయింటింగ్ అంతా చేయించుకోవాలంటే ఎంత వరకు అవ్వచ్చు సార్? అది వెహికల్ పైన డిపెండ్. ఓకే, డిపెండ్స్ ఆన్ వెహికల్. డెంటింగ్ ఎట్లా ఉంది వర్క్ బట్టే ఉంటది. అప్రాక్సిమేట్లీ నార్మల్ అయితే ఒక 40,000 వరకు అవుతుంది. అచ్చా, ఓకే. డెంటింగ్ అండ్ పెయింటింగ్, లేబర్ చార్జెస్ మొత్తం కలిపి. సార్ మన దగ్గర ఓన్లీ డెంటింగ్ పెయింటింగ్ ఏనా, ఇంకేం వర్క్స్ నడుస్తాయి? మెకానికల్, ఎలక్ట్రికల్, సర్వీస్, ఇంజన్ వర్క్స్, ఓకే, సస్పెన్షన్, అన్ని వర్క్స్ నడుస్తుంది. చూడొచ్చు మీరు, ఇది ఎస్ క్రాస్ వెహికల్, ఓవర్ హీట్ అయిపోయింది బండి. ఓకే. సో దానివల్ల పిస్టిన్లు సీజ్ కావడం వల్ల హెడ్ ఓపెన్ చేసినాము. ఓకే. పిస్టిన్లు, హెడ్ వాల్స్, వాల్ గైడ్స్, వాల్ ఆయిల్స్లు, పిస్టిన్ రింగ్స్, హెడ్ గ్యాస్కెట్, ఆయిల్ పంపు అన్ని కొత్త చేసి మళ్ళీ కస్టమర్కి మేము మళ్ళీ డెలివరీ ఇస్తాం వెహికల్. ఓకే. సో అదంటే దీన్ని ఇంజిన్ తీసేసాం కదా సార్? తీసేస్తాం, చూడొచ్చు మీరు. ఎస్. కంప్లీట్గా కొత్తగా చేస్తాం ఇప్పుడు, ఇక కొత్త వెహికల్. ఇది వెహికల్ వచ్చేసి సస్పెన్షన్ ఖరాబ్ అయింది, టాటా కంపెనీ నుంచే తెప్పించాం. చూసుకోవచ్చు మీరు. షాక్ అబ్జర్వర్స్, లోవర్ ఆర్మ్స్, స్టీరింగ్ ర్యాక్స్. ఆ పార్ట్స్, అది స్టీరింగ్ ర్యాక్ కొత్తది, ఇది కొత్తది. ఇప్పుడు ఇది లోవర్ ఆర్మ్స్ కొత్తవి, టాటా షోరూమ్ నుంచే తెప్పించేస్తాం. అది సో వర్క్ అనేది మనకి ఎన్ని డేస్ లో కంప్లీట్ అవుతుంది ఒక వెహికల్ మన దగ్గరకు వస్తే? ఇది వర్క్ బట్టి ఉంటుంది, అంటే వెహికల్ ప్రాబ్లమ్స్ బట్టి ఉంటది. ఈ వెహికల్ వచ్చేసి సస్పెన్షన్ ప్రాబ్లం ఉంది. సో కస్టమర్ కి 1 day కావాలని మా దగ్గరకు వచ్చాడు. మార్నింగ్ ఇచ్చాడు వెహికల్, ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఆల్రెడీ ఓపెన్ చేసాం, పార్ట్స్ అన్ని తెప్పించాము. లంచ్ తర్వాత అన్ని ఫిట్ చేసి ఇచ్చేస్తాము. మీరు కావాలంటే కస్టమర్ ఇక్కడే ఉన్నాడు, ఒకసారి మీరు కూడా అడగవచ్చు. హలో సార్, మీ పేరు? నా పేరు కిరణ్ కుమార్ రెడ్డి అండి. సార్ ఎలా అనిపిస్తుంది సర్వీస్ అంతా ఓకేనా మీకు? గుడ్ అండి. నాకు 8 years నుంచి రాఘవేంద్రం భట్తో రిలేషన్షిప్ ఉందండి. 8 years నుంచి నేను ఇక్కడ వెహికల్ సర్వీసింగ్ చేస్తాను. మార్నింగ్ వచ్చాను, నేను ఇక్కడ దగ్గర ఉండి వెహికల్ చూసుకుంటూ చేయిస్తానంటే ఓకే అన్నారు. ఎవ్రీ పార్ట్ టాటా నుంచి కంపెనీ నుంచి తెచ్చారు. సో ఈవినింగ్ వరకు నాకు వెహికల్ చేస్తాను అని చెప్పారండి. ఈవినింగ్ వరకు చేస్తాను. ఓకే. అంటే అన్ని పార్ట్స్ మీరు దగ్గర నుంచి చూస్తున్నారా? అంతా నేను చెప్పాను, తీసుకొచ్చారు వాళ్ళే. టాటా మోటార్స్ అన్ని నా ముందే ఫిట్టింగ్ చేస్తున్నారు. ఎవరైనా ఫ్రీగా ఉన్నాను కాబట్టి ఇక్కడ దగ్గర నుండి చూసుకుంటా అని చెప్పాను. ఓకే అని చెప్పారు. సో నాకు 1 day లో వెహికల్ ఇచ్చేస్తా అని చెప్పారు. ప్రైస్ గానీ ఆఫర్స్ అన్ని కూడా ఎవ్రీథింగ్ ఓకే అండి. నాకు రీజనబుల్ గానే ఉంటుంది. ఎవ్రీ టైం నాకు కంఫర్టబుల్ గానే చేయిస్తారు. నేను అడిగిన టైంలోనే వాళ్ళు కంఫర్టబుల్ గా చేయిస్తారు. 100% సాటిస్ఫై అండి. థ్యాంక్ యూ అండి.